25 ఆర్డర్లు మొత్తం నేర్చుకున్నారు అని అనుకుంటున్నాను. నేర్చుకోవడం అంటే అవి జస్ట్ ఎలా గుర్తుపెట్టుకోవాలని మాత్రమే నేను చెప్పాను. దాని తర్వాత చదవాల్సింది మీరే. అంటే పవన్ కళ్యాణ్ 'గోపాల గోపాల' మూవీలో చెప్పారు కదా, నేను మార్గం మాత్రమే చూపిస్తాను, నడవాల్సింది మీరే అని. సో అది ఒక గుర్తుపెట్టుకోవడానికి లింక్ ఎలా చేసుకోవాలని మాత్రమే నేను చెప్పాను. దాన్ని మీరు చదివినట్లయితే మీకు ఖచ్చితంగా గుర్తుంటాయి అవి. నెక్స్ట్ 26 నుంచి 51 ఆర్డర్స్ వరకు ఎలా ఈజీగా లింక్ చేసుకుంటూ గుర్తుపెట్టుకోవాలన్న విషయాన్ని నేర్చుకుందాం. మొదటిదిగా 26th ఆర్డర్ కమిషన్. 25లో మనం ఏం చూసాము, సెక్యూరిటీ ఫర్ కాస్ట్ చూసాం. సో 26 కాస్ట్ సితో మొదలవుతుంది, 26 కమిషన్స్ సితో మొదలవుతుంది. సో నేను ఇప్పుడు ఒక స్టోరీ ఇలా చెప్తాను, అది గుర్తుంచుకోండి. కమిషన్ అనే అతన్ని గవర్నమెంట్ అపాయింట్ చేసింది. గవర్నమెంట్ అనే వర్డ్ మనకు ఆర్డర్ 27లో ఉంటుంది. ఇట్లా లింక్ చేసుకుంటూ ఒక స్టోరీ అనేది చేశాను. ఆ స్టోరీ అనేది గుర్తుంచుకోండి, మీకు ఈజీగా నెక్స్ట్ ఏముంటుందని మళ్ళీ గుర్తుంచుకోవచ్చు. ఫస్ట్ నేను స్టోరీ అయితే చెప్పేస్తాను. ఏంటంటే కమిషన్ని గవర్నమెంట్ అపాయింట్ చేస్తుంది. తర్వాత కాన్స్టిట్యూషన్ ప్రకారం అపాయింట్ చేస్తుంది. కానీ అతనికి మిలిటరీలో కానీ లేకపోతే కార్పొరేషన్ సైడ్ వెళ్ళాలని కానీ లేదంటే బిజినెస్ పెట్టుకోవాలని కానీ ఆలోచన ఉంటుంది. సో అతను ట్రస్టీస్ని వెతుకుతూ ఉంటాడు. కానీ ట్రస్టీస్ మైనర్గా ఉండకూడదు, అన్సౌండ్ మైండ్గా ఉండకూడదు కదా. సరేలే, ఫ్యామిలీలో ఎవరైనా చూసుకుందామని అనుకుంటే ఫ్యామిలీలో అందరూ ఇంటెలిజెంట్ పర్సన్స్ ఉన్నారు. కొంతమంది వాళ్ళ ప్రాపర్టీని మార్టిగేజ్ చేసేసుకొని ఉన్నారు. కొంతమంది ఇంటర్ ప్లీడర్స్ ఉన్నారు. కొంతమంది మీద స్పెషల్ కేసులు ఉన్నాయి. ఇలా అంతా సమ్మరీగా అందరూ ఎలా ఉన్నారని తెలుసుకున్నాడు. సరే, ఇంకెవరైనా తీసుకుందామా అని అనుకుంటే ఎవరైనా అరెస్ట్ అయి ఉన్నారా అంటే ఇలాంటి వాళ్ళని తీసుకోకూడదు కదా ట్రస్టీస్గా. సో ఎవరైనా అరెస్ట్ అయి ఉన్నారా, ఎవరి ప్రాపర్టీ మీద ఇంజెక్షన్స్ ఉన్నాయా అని చెప్పి చూశాడు. ఎవరైనా రిసీవర్స్ ఉన్నారా మన దానిలో అని చెప్పి, ఎవరైనా అప్పీల్కి వెళ్ళారా, ఫస్ట్ టైం వెళ్ళారా, సెకండ్ టైం వెళ్ళారా, ఏదైనా ఆర్డర్ పైన అప్పీల్కి వెళ్ళారా, లేదంటే ఎవరైనా ఇండిజెంట్ పర్సన్స్ ఉన్నారా, వాళ్ళు ఏమైనా అప్పీల్కి వెళ్ళారా, సుప్రీంకోర్టు వరకు ఎవరైనా వెళ్ళారా అని చెప్పి అంత రెఫరెన్సెస్ అన్ని కలెక్ట్ చేసుకున్నాడు, రివ్యూ చేశాడు. ఇంకేమైనా నేను వదిలేసానా ఎవరినైనా అని మిస్లీనియస్ వాళ్ళందరినీ కూడా చూసుకున్నాడు. సో దీనికి అందరికీ సంబంధించి ఒక చార్ట్ అనేది రాశాడు అనమాట. చార్ట్ క్రియేట్ చేసుకున్నాడు ఏమైనా అని. సో ఇప్పుడు మనం ఆర్డర్స్ అనేవి వరుసగా దేనికి ఏది లింక్ అయిందో అనేది తెచ్చుకుందాం. ఫస్ట్ మనం 25 వరకు నేర్చుకున్నాం. 25 ఏంటి, సెక్యూరిటీ ఫర్ కాస్ట్లో సి ఉంది. 26 కూడా సితో మొదలవుతుంది, కమిషన్స్. 27 నేను చెప్పాను కమిషనర్ని గవర్నమెంట్ అపాయింట్ చేస్తుంది అని చెప్పాను కదా, అది ఆర్డర్ 27 సూట్స్ బై అగైనెస్ట్ గవర్నమెంట్ ఆర్ పబ్లిక్ ఆఫీసర్స్ ఇన్ దేర్ అఫీషియల్ కెపాసిటీ. ఇది మనం గుర్తుంచుకోవాలి. అంటే గవర్నమెంట్ అనేది జస్ట్ హింట్ మాత్రమే. సో దాన్ని మాత్రం మనం నేర్చుకోవాలి. తర్వాత 27A ఈ గవర్నమెంట్ అపాయింట్ చేస్తుంది దేని ప్రకారం, కాన్స్టిట్యూషన్ ప్రకారం అని చెప్పాను. సో 27Aలో కాన్స్టిట్యూషన్ అనే వర్డ్ గుర్తుపెట్టుకోండి. 27A ఏంటంటే సూట్స్ ఇన్వాల్వింగ్ ఏ సబ్స్టాన్షియల్ క్వశ్చన్ ఆఫ్ లా యాజ్ టు ద ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఆర్ యాజ్ టు వ్యాలిడిటీ ఆఫ్ ది ఎనీ స్టాచ్యుటరీ ఇన్స్ట్రుమెంట్. తర్వాత కానీ అతనికి దేని మీద ఇంట్రెస్ట్ ఉందని చెప్పాను, మిలిటరీకి, కార్పొరేషన్కి ఏదైనా వెళ్ళాలని, ఏదైనా బిజినెస్ పెట్టుకోవాలని కదా. ఇప్పుడు ఆర్డర్ 28 ఏంటంటే సూట్స్ బై అగైనెస్ట్ మిలిటరీ, నేవల్ ఆర్ ఎయిర్మెన్. నెక్స్ట్ ఆర్డర్ 29 సూట్స్ బై అగైనెస్ట్ కార్పొరేషన్స్. 30 సూట్స్ బై అగైనెస్ట్ ఫర్మ్స్ పర్సన్స్ క్యారింగ్ ఆన్ బిజినెస్ ఇన్ నేమ్ అదర్ దాన్ దైర్ ఓన్. సో దీనికోసం అతను ఏం చేసుకున్నాడు, ఎగ్జిక్యూటర్స్ని లేకపోతే ట్రస్టీస్ని పెట్టుకోవాలనుకున్నాడు కదా. ఆర్డర్ 31 సూట్స్ బై అగైనెస్ట్ ట్రస్టీస్, ఎగ్జిక్యూటర్స్ అండ్ అడ్మినిస్ట్రేటర్స్. నెక్స్ట్ అతను ఏమనుకున్నాడు, మైనర్ అయి ఉండకూడదు, అన్సౌండ్ మైండ్ అయి ఉండకూడదు అని అనుకున్నాడు కదా. ఆర్డర్ 32 ప్రకారము సూట్స్ ఆర్ అగైనెస్ట్ మైనర్స్ అండ్ పర్సన్స్ ఆఫ్ అన్సౌండ్ మైండ్. నెక్స్ట్ సర్లే ఫ్యామిలీలో ఎవరైనా చూసుకుందాం అని అనుకున్నాడు కదా. 32A ప్రకారము సూట్స్ రిలేటింగ్ టు మ్యాటర్స్ కన్సర్నింగ్ ద ఫ్యామిలీ. తర్వాత 33 అతని ఫ్యామిలీలో అందరూ ఎలా ఉన్నారు, ఇండిజెంట్స్ ఉన్నారు. 33 సూట్స్ బై ఇండిజెంట్ పర్సన్. నెక్స్ట్ ఆర్డర్ 34 కొంతమంది ఏం చేస్తున్నారు, వాళ్ళ ప్రాపర్టీని మార్టిగేజ్ చేస్తున్నారు. 34 సూట్స్ రిలేటింగ్ టు మార్టిగేజ్ ఆఫ్ ఇమూవబుల్ ప్రాపర్టీ. కొంతమంది ఎలా ఉన్నారు, ఇంటర్ ప్లీడర్లా ఉన్నారు. 35 ఆర్డర్ 35. దాని తర్వాత 36 కొంతమంది మీద ఏమున్నాయి, స్పెషల్ కేసులు ఉన్నాయని చెప్పి అనుకున్నాం. సో 36 స్పెషల్ కేసు. తర్వాత ఇదంతా సమ్మరీగా ఏంటి అని ఒక అనలైజ్ చేసుకున్నాడు అని అనుకున్నాం కదా. సో అది ఆర్డర్ 37 సమ్మరీ ప్రొసీజర్. తర్వాత ఏం చేశాడు, ఎవరైనా అరెస్ట్ అయ్యారా అని అంతా ఆరా తీశాడు కదా. ఆర్డర్ 38 అరెస్ట్ అండ్ అటాచ్మెంట్ బిఫోర్ జడ్జ్మెంట్. తర్వాత ఎవరి ప్రాపర్టీ మీదనే ఇంజెక్షన్స్ ఏమైనా ఇచ్చున్నారా అని ఎంక్వైరీ చేశాడు.
ఆర్డర్ 39 టెంపరీ ఇంజెక్షన్ అండ్ ఇంటర్లాక్యుటరీ ఆర్డర్స్. తర్వాత ఎవరైనా రిసీవర్స్ ఉన్నారా అని చూశాడు. 40 ఆర్డర్ 40 అపాయింట్మెంట్ ఆఫ్ రిసీవర్స్. దాని తర్వాత అప్పీల్కి ఎవరైనా వెళ్ళారా అని అనుకున్నాం కదా. ఫస్ట్ టైం వెళ్ళారా, సెకండ్ టైం వెళ్ళారా, సుప్రీంకోర్టుకి వెళ్ళారా అని మనం అనుకున్నాం కదా. ఆర్డర్ 41 అప్పీల్ ఫ్రమ్ ఒరిజినల్ డిగ్రీ అంటే ఫస్ట్ టైం వెళ్ళడం. 42 అప్పీల్ ఫ్రమ్ అప్పీలేట్ డిగ్రీ అంటే అప్పీల్ నుంచి మళ్ళీ అప్పీల్కి వెళ్ళడం. ఆర్డర్ 43 అప్పీల్ ఫ్రమ్ ఆర్డర్స్. అప్పీల్ ఫ్రమ్ ఆర్డర్స్ అంటే ఆర్డర్స్ నుంచి ఎవరైనా అప్పీల్కి వెళ్ళారా అని. 44 అప్పీల్ బై ఇండిజెంట్ పర్సన్. ఇండిజెంట్ పర్సన్ కూడా అప్పీల్కి వెళ్ళాడని చూసుకున్నాడు అని అనుకున్నాం కదా. తర్వాత 45 అప్పీల్ టు ద సుప్రీంకోర్టు. 46 రెఫరెన్స్ అంటే ఈ విధంగా అంతా రెఫరెన్స్ అందరి దగ్గర నుంచి తీసుకున్నాడు అని. 46 రెఫరెన్స్. 47 రివ్యూ. 48 మిస్లీనియస్. 49 చార్టెడ్ హైకోర్ట్స్. తర్వాత 50 ప్రొవిన్షియల్ స్మాల్ కాస్ కోర్టు. 51 ప్రెసిడెన్సీ స్మాల్ కాస్ కోర్టు. ఈ 2 ఆర్డర్స్ మనకి ఈజీగా గుర్తుంటాయి. థ్యాంక్ యూ. ఇలా మొత్తం మనము లింక్ పెట్టుకొని చేసుకుంటూ చదవాలి. మనం చదివినప్పుడు ఖచ్చితంగా మనకు గుర్తుంటాయి. ఒక 2-3 టైమ్స్ రివిజన్ చేయండి. 4th టైం ఈజీ అవుతుంది మనకు చెప్పుకోవడానికి. ఓకేనా. థ్యాంక్ యూ.